హాయ్. సో వాట్ ఈజ్ అ లాంగ్వేజ్? లాంగ్వేజ్ ఒక భాష అనేది అవతల వాళ్లకు ఒక ఎక్స్ప్రెస్ చేసే ఒక మీడియం అని నేను అనుకుంటాను అనమాట. ఈ మధ్య అయితే నాకు అట్లనే అనిపిస్తుంది. ఒకప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు తెలుగు నేర్చుకోవాలంటే అసలు అంటే తెలుగు నాకు ఇష్టమైన సబ్జెక్టే, కానీ నాకు అనిపించేది అనమాట, తెలుగులో కథలే కదా ఇవన్నీ, ఏంటి అసలు ఇవన్నీ, ఈ గ్రామర్ ఏంది, వ్యాకరణం ఏంది, ఇంకా డెప్త్గా పోతుంటే ఈ పాండిత్య భాష ఇవన్నీ ఏంది అని అనిపించేది అనమాట. అయినా సరే నేను నేర్చుకున్న, బట్టి కొట్టిన, పద్యాలు అన్నీ చేసిన, 10th కూడా నాకు 95 వచ్చినాయి. అప్పటికి నాకు తెలుగు అంటే చాలా అభిమానమే. కానీ అప్పుడప్పుడు ప్రశ్న వచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, అసలు ఇంత డెప్త్ అనేది అవసరమా? ఇంత డెప్త్ అనేది అసలు ఎవరు, అంటే హూ మేడ్ ఇట్ అని అనిపిస్తుంది నాకు. ఏముంది, మనిషి అనేవాడు పుట్టిన తర్వాత ఒక స్టేజ్ తోటి ఆగడనమాట. అది ఒక భాష కావచ్చు, ఒక 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 ఫీల్డ్లో డెవలప్మెంట్ కావచ్చు, లేకుంటే ఒక బట్టలు కుట్టే విధానం కావచ్చు. అప్పట్లో ఎంబ్రాయిడరీ చేతితో వేస్తే ఇప్పుడు మెషిన్స్ వచ్చేసినాయి. ఇంకా రేపు మొత్తం ఎట్లా వస్తుందో, లేజర్ ఎట్లా వస్తుందో అనేది అది సరే, అది ఫ్యూచర్కి వదిలేద్దాం. ఈ భాష అనేది కూడా ఫస్ట్లో ఏంటంటే సైగలతోటి స్టార్ట్ అయిన ఒక భాష తర్వాత పదాలు వచ్చినాయి, లిపి, పదాలు, వాక్యాలు, ఈ వ్యాకరణం ఇంకా కాంప్లెక్స్ చేసి నీకు అసలు భాష వచ్చా, ఇందులో లోతు నీకు తెలుసా అనే స్థాయి అన్నమాట. ఎందుకు తెలియాలి చెప్పండి మనకు లోతు? రకరకాల భాషలు ఉంటాయి ప్రపంచంలో, ఫ్రెంచ్ కావచ్చు, మ్యాండరిన్, ఇవన్నీ కూడా నేర్చుకొని అందులో నేను పండితుడిని అని అనుకోవడము అంటే, ఒకప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. ఇంగ్లీష్ అంటే నాకు నేర్చుకోవాలని బాగా తపన ఉండేదన్నమాట. తపన అంటే కొత్త పదాలు నేర్చుకోవాలి, కొత్త వర్డ్స్ అంటే వొకాబులరీ అన్ని తెలియనివి నేర్చుకోవాలి అని. కానీ నాకు తర్వాత ఏం తెలిసిందంటే, మెల్లమెల్లగా అట్లా అర్థం చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు గొప్ప కవులు, ఆంగ్ల భాషలో ఒక కవి అతని చాలా పదాలు అతను రాసిన పుస్తకాల నుంచి తీసుకున్నవే ఆంగ్ల భాషలో ఉన్నాయని నేను తెలుసుకున్నాను అనమాట. అదేవిధంగా ఈ మధ్య చూస్తే ఇంటర్నెట్లో ఉపయోగించే పదాలన్నీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలాక్స్ ప్లస్ చిల్ అనుకోండి, చిలాక్స్ అనడము. సో ఇవన్నీ కూడా ఇంటర్నెట్లో ఎవరో ఒకళ్ళు రూపొందించింది. మనం అదొక ఇంటర్నెట్ భాషగా, నీకు ఆ భాష తెలుసా, ఇంటర్నెట్లో మోడర్న్ లాంగ్వేజ్ తెలుసా అనడము. సో ఇవన్నీ తెలుసుకొని ఉపయోగం ఏముంది? భాష అంటే ఒక మనిషికి అర్థమవుతుందా లేదా చాలు. ఒకప్పుడు నేను ఏంటంటే బాగా వర్డ్స్ నేర్చుకోవాలని అనుకున్నప్పుడు కొత్త పదాలు నేర్చుకునేది. తర్వాత చాలా కాంప్లెక్స్గా మాట్లాడాలి ఇంగ్లీష్ అనేది, ఎవరికి అర్థం కానట్టు అని. ఇక తర్వాత నాకు ఒకటే అనిపించింది, నువ్వు ఎంత కాంప్లెక్స్ మాట్లాడితే అంత దూరం అవుతున్నాం మనం ఎక్స్ప్రెషన్కి అని. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒక చిన్న వర్డ్స్ మాట్లాడినా కూడా అది అవతల వాళ్ళకి అర్థమైతే చాలు కదా. అంటే భాష అంటే అర్థమయ్యేదే భాష. కానీ మూవీస్ చూస్తున్నప్పుడు ఏదైనా హార్డ్ వర్డ్ వచ్చినప్పుడు అది వెంటనే చూసిన గూగుల్లో కొట్టడమో లేకపోతే నేర్చుకుంటాను అనమాట. ఎందుకంటే మనకు తెలవాలి అది ఏందనేది, అంతవరకే. కానీ అదే మళ్ళీ అట్లనే మాట్లాడాలి బయట కూడా అనేది అందరికి అర్థం కాకపోవచ్చు. సామాన్యులకు అర్థమయ్యేదే భాష. సామాన్యులు కాదు, ఒక గొప్ప కవి దగ్గర పోయి కూడా డిడ్ యూ ఈట్ అంటే అర్థమైపోతుంది. అంతేగాని డిడ్ యూ కన్జ్యూమ్ అంటే, ఈట్ అంటే అర్థమైపోయినప్పుడు నువ్వు కన్జ్యూమ్ అనే వర్డ్ తోటి అవసరం ఏమని చెప్పండి మనకు. సో కాంప్లెక్స్ అనేది అంత అవసరం లేదని నేను అనుకుంటా. సరే, అమెరికాకు పోతున్నాము, వేరే దేశాలకు పోతున్నాం, నేను టోఫెల్ క్లియర్ చేయాలి, లేకపోతే జిఆర్ఈ, ఇవన్నీ ఐ డోంట్ నో ఆల్ దోస్ థింగ్స్. బట్ భాష అనేది ఒక ఎక్స్ప్రెషన్. అది ఏ విధంగా చెప్పినా అర్థమైపోతే చాలా. అంతేగాని నువ్వు గ్రామాటికల్గా నువ్వు తప్పు చేసినావు అని, ఓకే, తప్పు చేస్తుండొచ్చు. ఒకరు రాసిన వాక్యం మనము గ్రామాటికల్గా తప్పు అన్నామంటే ఖచ్చితంగా అది మనకు అర్థమైనట్టే కదా. అర్థమైన తర్వాతనే ఇందులో గ్రామర్ తప్పు ఉంది అన్నాం అంటే మనం అర్థం చేసుకున్నాం, అర్థమైంది అంటే అతని భావం కరెక్టే. కానీ మనం ఏదో తప్పు తీయాలని చూస్తున్నాం కాబట్టి గ్రామర్ తప్పు ఉంది, అది ఇది అని అంటుంటాం. సో అదంతా ఏంటంటే మనం గొప్ప అనిపించుకోవడానికి అంతే తప్ప అర్థమయ్యేదే భాష. పెద్ద ఆరాటమేం అవసరం లేదని నాకు అనిపించింది. నేనైతే అదే ఫాలో అవుతున్నా. ఐ డోంట్ వాంట్ వెరీ కాంప్లెక్స్ లాంగ్వేజ్ అనమాట. అర్థమైందా? బస్ ఖుష్. నీకు అర్థమైందా? బస్ ఎనఫ్. సో ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ.